రామ్ సార్కి అర్చన మేడానికి వచ్చా నా ఫాదర్ నేను ఈ వనపర్తి మాది చిన్నగుంటపల్లి వస్తాను. నా పేరు సుజాత. మేము ధ్యానంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. పోయిన సంవత్సరం వచ్చింది. అయితే నా అనుభవం ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంచిది. 9 గంటల ధ్యానం అన్నప్పుడు నాకు కొంచెం భయం అనిపించింది. ఇట్లా నొయ్యి కథను ఎట్లయితుందని, కానీ అసలు నాకు చేసినట్లే అనిపించలేదు, ఇంకా కూర్చుందాం అన్నట్లే అనిపిస్తుంది. ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది, అద్భుతంగా ఉంది. ఈ వాతావరణం, ఈ గ్రహణి, ఈ ఆశ్రయము చాలా బాగుంది. ఇక్కడ వంటలు చేయడం కానీ ఇవన్నీ వాతావరణం చేసుకోవడం, మనం మంచిగా అంతా మన ఇంట్లో ఉన్నట్లే కలిసి కూరగాయలు కోయడం, వాసనలు తోవడం అన్నీ ఇక్కడ చాలా మంచిగా అనిపించింది. చాలా బాగుంది. ఒక సోదరు అన్నలు అక్కలు చెల్లెలు ఎట్లా ఉంటామో అట్లా ఉన్నాం. అన్నీ మనదే. మన అమ్మల ఇంటికి పోతే ఇంత సౌకర్యం ఉండదు మనకి. మన ఇంటికాడ ఉడక చేసుకోలేదు. 2 రకాల వంటలు మంచిగా చేసుకొని తిన్నాం. పూర్తిలేక ఇక్కడ సిద్ధిత మహాభక్తి మహారాజుకు నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు. అలాగే రాము మాస్టర్కు, అర్చన మేడం కూడా నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు. రాము మాస్టర్ 21 రోజు టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము 21 డేస్ టీచర్స్ ట్రైనింగ్లో రోజు జూమ్లో పాల్గొన్నాము. ఆ తర్వాత 20 డేస్ మళ్ళీ ఉదయం 1 గంట, రాత్రికి 1 గంట ధ్యానం చేసినాము. అద్భుతంగా సారు ద్వారా సెక్షన్ తీసుకున్నాము. తర్వాత ఈ ట్రైనింగ్కి 3 డేస్కి వచ్చినాము. వచ్చిన తర్వాత వచ్చినప్పుడే నాకు 3 డేస్ ఉండాలంటే ఇంకా చాలా భయంగా ఉంది. ఫోన్లు కూడా తీసేశారు అన్నప్పుడు అనిపించింది. తర్వాత వచ్చినప్పుడే నా మనసు అయితే శూన్యమైపోయింది. ఆ తర్వాత ఫోన్ రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నా. తర్వాత నా ఫోనే వద్దు, ఏమొద్దు అనిపించింది. మంచిగా సార్కు రోజు 9 గంటలంటే 22 గంటల ధ్యానం అద్భుతంగా చేసినాం. మళ్ళీ 55 గంటల మౌనం కూడా అద్భుతంగా ఉన్నాం. చాలా మంచిగా అనిపించింది. అసలు ఏమి గుర్తు రావట్లేదు. ఇంట్లో పిల్లలు, సంసారం, స్కూల్ టీచర్, నేను స్కూల్ ఏది గుర్తు రావట్లేదు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇక్కడ అర్చన మేడం వంటలు అద్భుతంగా చేసింది. మేడం ఫస్ట్లో ఉండి కొద్దిగా ఒక తల్లి తండ్రి పిల్లలకు ఎలా వడ్డిస్తారో మేడం ఆ విధంగా ఇంకొంచెం కావాలా, ఇది కావాలని అర్చన మేడం ఎంతో అద్భుతంగా 5 రకాల వంటలు చేసి వడ్డించడంలో బాగా ఉంది. రాము మాస్టర్ కూడా అక్కడే ఉండి మళ్ళీ సారు కూడా వడ్డిస్తున్నాడు. చూడండి, ఒక పిల్లలకు తల్లిదండ్రి ఏ విధంగా అందిస్తారో అంత చక్కగా భోజనాలు అందించిండ్రు మనకు. ఏ పిల్లవానికి కొంచెం కూడా తక్కువ కాకుండా అందరికీ అద్భుతంగా వడ్డించిండ్రు. మేడం గారు ఎంత శక్తి